అయితే నా ప్రాణము, నా ఆత్మ, నా శరీరము వేరు, ఆ మూడు కలిపి నాలో మిళితమై ఉన్నవి, కనిపించేది మాత్రము నేను ఒక్కనే. అలాగే మీలో ఒక వ్యక్తి ఉన్నాడు, మీకు ప్రాణాత్మ శరీరాలు ఉంటాయి, కానీ పైకి కనిపించేది మాత్రము మీరు ఒక్కరే. అట్టి రీతిగానే దేవుడు ఒక్కడే కానీ మూడు సారూప్యతలు ఆయన కలిగి ఉన్నాడు. ఇంకొక ఉదాహరణ మనం చూసినట్టయితే H2O అన్న మాట మీరు విని ఉంటారు. హైడ్రోజన్ ఆక్సైడ్ అంటారు. వాటర్కున్న ఫార్ములా అది. వాటర్, నీరు ఏదైతే ఉందో దానికి ఉన్న ఫార్ములా ఏంటంటే H2O అంటారు. వాటర్ 3 ఫామ్స్లో ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. ఒకటి నీరు, రెండవది మంచు, మూడవది ఆవిరిగా అది ఉంటుంది. ఇప్పుడు నీటిని బాగా చల్లబరిచినప్పుడు అది మంచుగా లేదా ఐస్గా మారుతుంది. అదే నీటిని వేడి చేసినప్పుడు అది ఆవిరిగా ఆవిర్భవిస్తుంది. అయితే అక్కడ ఉన్నది నీరు ఒకటే, నీరే మంచిగా మారుతుంది, అదే నీరు ఆవిరిగా మారుతుంది. అదే